తొలుతన విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము చేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచెది గంటమున వాక్కున నెప్పుడు భయకుండు మీ తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ గణేష నవరాత్రుల రీత్యా విఘ్నేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ గణేశం పేరుతో అద్వితీయమైనటువంటి గణేశుని యొక్క వికాసతత్వాన్ని గురించి తెలియజేసేందుకు ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి, అటువంటి గణపతిని ఈ యొక్క పవిత్ర సుదినాన భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంటా కూడాను, ప్రతి ఒక్కరూ కూడాను అన్ని పనులు కూడాను, కార్యాలు కూడాను నిర్విఘ్నంగా నెరవేరటానికి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ త్రికరణ శుద్ధితో చక్కగా ఆ వినాయకుణ్ణి మట్టితో తయారు చేసి ఆ మట్టి గణపతిని పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం. ఈ రోజున మట్టి గణపతిని మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక పీట పైన చక్కటి ముగ్గును వేసి మధ్యలో బియ్యాన్ని పోసి ఒక ప్లేటులో కొద్దిగా బియ్యము, ₹1 బిళ్ళ ఉంచి గణపతి యొక్క మట్టి విగ్రహాన్ని ఆ విధంగా అమర్చి దానిపైన పాలవెల్లి అనేటువంటిది కూడాను చక్కగా అమర్చి వివిధ రకాలైనటువంటి వెలగ పండ్లతో పాటుగా అనేక రకాలైనటువంటి కాయలను ఆ పాలవెల్లికి అలంకరణగా అలంకరించి రెండు వైపులా కూడాను అరటి బోదెలు చక్కగా ఏర్పాటు చేసి ఆ యొక్క మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధితో మనం అందరం కూడాను కొలిచినట్లయితే అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడమే కాకుండా నీలాపనిందలు అనేటువంటివి రాకుండా సంరక్షించేటువంటి అద్భుతవంతమైనటువంటి దైవం శ్రీ గణేశుడు. ఈ గణేశ చతుర్థి నాడు స్వామివారిని మట్టితోనే ఎందుకు అలా తయారు చేసి దానికి పూజ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం మనలో కలగచ్చు. ఈ సృష్టి అంతా కూడాను నీటిమయమైనప్పుడు ఆ నీటిలో నుంచి పృథ్వీతత్వ స్వరూపంగా ఆ స్వామివారు ఓంకార తత్వం నుంచి వెలిశాడు. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గనక ప్రతిష్ఠించి
3 రోజులు లేక 9 రోజుల పాటు లేక ఒక్కరోజే పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉన్నది. గణేశ నవరాత్రుల పేరుతో ప్రతి గ్రామంలో కూడాను అలాగే పట్టణాల్లో కూడాను పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేసి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ 9 రోజుల పాటు కూడాను అద్వితీయమైనటువంటి దైవచింతన ప్రభావంతో ఆ గణపతిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ గణపతి అన్ని పనులకు కూడాను విఘ్నాలు కలిగకుండా నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి శక్తి సంపన్నత కలిగిన వాడు. అంతేకాదు గణాధ్యక్షుడు కూడాను. వినాయక వ్రతకల్పంలో స్వామివారికి సంబంధించినటువంటి కథల్ని మనఃపూర్వకంగా పఠించి గణేశ అష్టోత్తర శతనామావళి చదివి 21 పత్రాణి 21 పత్రాలతో ఔషధీయుక్త తత్వాన్ని కలిగినటువంటివి ప్రకృతి అంతా చల్లబడి వర్షాలు కురిసి ఆ యొక్క వర్షాలకు వెలిసినటువంటి ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లే మొక్కలన్నిటినీ వివిధ రకాలైన ఆకుల్ని మనం సేకరించి ఆ 21 పత్రాలతోటి 21 పత్రాని అని స్వామికి ప్రత్యేకంగా ఈ రోజున పూజ చేస్తాం. 21 పత్రాలతోనే ఎందుకు పూజించాలి అంటే అమ్మల కన్నా అమ్మ వెన్నుదిలిచ్చడి లక్ష్మి పేర్పడ్డ అనాది శక్తి అయిన పార్వతి తానుగా గణేశుని సృష్టించినప్పుడు ఆయనకి ఉపగణపతులను కూడాను ఒక సైన్యంలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో 20 గణపతులను కూడాను తయారు చేసింది అమ్మ చేతి పసుపు బొమ్మలు అవన్నీ కూడా. అందుచేత 21 గణపతుల్ని మనం నిత్యం ఆరాధించలేం కాబట్టి ఈ రోజున 21 పత్రాలతో కనుక ఆరాధన చేసినట్లయితే పూజించినట్లయితే అన్ని గణపతులను కూడాను అర్చించిన భాగ్యం కలిగి తీరుతుంది. అందుకే 21 గణపతులు సాక్షీభూతంగా ఉండటానికి వీలుగా 21 ఔషధీయుక్త పత్రాలతో స్వామిని పూజ చేస్తాం. 21 పత్రాలు దొరకని వారు తప్పనిసరిగా గరికతో పూజ చేయాలి. ఈయన గరిక ప్రియుడు కాబట్టి ఈ గరిక అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎంత గొప్పదంటే విఘ్నేశ్వరునికి గరికే ఎందుకు పూజ చేయాలి అని ఆలోచన చేస్తే ఒకప్పుడు దేవ దానవులు ఇరువురు కూడాను అమృత తుల్యమైనటువంటి భాండం కోసం వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసి పర్వతాన్ని కవ్వంగా పెట్టి సముద్రాన్ని మదించినప్పుడు ఒకానొక సమయంలో అద్వితీయమైనటువంటి అదృష్ట వస్తువులతో పాటుగా కని విని ఎరుగని చందంగా ఆలాహలం కూడాను ఉద్భవించింది. ఈ ఆలాహలం ఉద్భవించినప్పుడు విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మ దగ్గర నుంచి దేవతలందరూ కూడాను రాక్షసులంతా కూడాను పారిపోయిన సందర్భంలో
పార్వతీదేవి తన భర్త అయినటువంటి శివుని వంక క్రీగంటగా చూస్తూ ఈ యొక్క ప్రపంచాన్ని రక్షించవలసింది అని కోరుకున్న తరుణంలో ఆ ఆశుతోషుడు, అభయంకరుడైన పరమేశ్వరుడు ఆ అలాహలాన్ని చిన్న నేరేడు పండులా చేసి అలా మింగి తన గొంతులో ఉంచుకొని నీలకంఠుడయ్యాడు. విషతుల్యమై ఉన్నటువంటి ఆ యొక్క నేరేడు పండు ఆ విధంగా చేసి తీసుకున్నటువంటి స్వామి లీల ఈ యొక్క గొంతు వద్ద నీలకంఠునిగా మార్చివేసింది. నీలకంఠ నమో నమః అని అందరం కూడాను ప్రార్థన చేయాల్సిన సమయం. మెడ నిండా పాములు స్వామివారు ధరించారు. ఆ నీలకంఠునికి మరింత అందంగా. ఇదంతా కూడాను మనకు పురాణ కథల్లో చెప్పినటువంటి విశేషాంశం. అయితే ఈ అలాహలం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు సముద్రంలో పడి ఆ సముద్రం అడుగున ఉన్నటువంటి జలచరాలన్నీ కూడాను ఆ విషతుల్యానికి మరణించడం మొదలుపెట్టాయి. మరి సముద్రం లోపల జలచరాలన్నీ చనిపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. అందుచేత అందరూ కూడాను కలిసి గణేశుని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ సముద్రం అడుగుకు వెళ్ళి అలాహలాన్నంతా కూడాను స్వీకరించడానికి తెల్ల జిల్లేడు చెట్టు ఆకృతిలో పాల రూపేణ ఆయన దాన్ని స్వీకరించి అలా సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వచ్చి తెల్ల జిల్లేడు చెట్టులా వెలిశాడు. స్వయంభూ వినాయకుడుగా వెలిసినటువంటి సందర్భం ఇది. అప్పటి నుంచి తెల్ల జిల్లేడు చెట్టు అనేటువంటిది అత్యంత ప్రీతికరమైన ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా గణేశునికి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వులుగా, అలాగే అలాహలాన్ని తన గొంతులో ధరించిన శివునికి ప్రీతిగా ఆ తెల్ల జిల్లేడు పూలను మనం పూజలో వాడేటువంటి సాంప్రదాయాల. తెల్ల జిల్లేడు చెట్టు నుంచి తయారైనటువంటి వినాయకుణ్ణి గృహంలో కనుక ఈశాన్యంలో కనుక ఉంచుకున్నట్లయితే సమస్త వాస్తు దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటుంది శాస్త్రం. గరికె యొక్క ప్రాధాన్యతతో పాటుగా తెల్ల జిల్లేడు పూల యొక్క ప్రాధాన్యత ఇంత గొప్పది. మరి గరిక ప్రాధాన్యత ఏమిటి అంటే, పార్వతీ తనయుడైనటువంటి వినాయకుని చూసి గంగ, నాయనా నీవు కూడాను మా పుత్రుడివే, నా దగ్గరకు కూడాను రారాదా అన్నప్పుడు అలాగే లేమ్మా అని మాట ఇచ్చిన గణపతి, గంగ ఎప్పుడూ కూడాను ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి గంగ అడుగున ఈ యొక్క గరికల ఆయన ఆవిర్భవించి ఆ గంగమ్మ తల్లికి కూడాను మాతృత్వ లక్షణాన్ని ప్రసాదించాడు అంటోంది శాస్త్రం. అందుకే గరిక ఇంత గొప్పదిగా చెప్పబడ్డది. అంతేకాదు, అనలాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి గణేశుడు ఒకసారి యుద్ధం చేసి కోపావేశంతో ఆ రాక్షసుణ్ణి మింగినప్పుడు
మింగిన వెంటనే గణేశుని కడుపు లోపల తీవ్రతరమైనటువంటి కోపాగ్ని రగిలి చాలా బాధపడుతూ ఉన్న సందర్భంలో దేవతలందరూ కూడాను వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఆయన్ని అభిషేకం చేసిన ఆ బాధ అనేది శాంతించలేదు. అటువంటి తరుణంలో పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుజ్ఞ మేరకు గరిక కలిపినటువంటి నీటితో అభిషేకం చేయగానే గణేశుణ్ణి పొట్టలో ఉన్నటువంటి అనలాసురుడు అనే రాక్షసుడు జీర్ణమైపోయాడు. ఆయన బాధ కాస్త నివృత్తి అయింది. అందుచేత గరికకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కాబట్టే ఈ వినాయక చవితి పర్వదినాన గరికతో గనక పూజ చేసి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి స్వామివారి వద్ద 2 చెవులు కూడా పట్టుకొని గుంజళ్ళు తీయాలి. ఎందుకని గుంజళ్ళు తీయాలండి? ఏ స్వామికి కూడాను గుంజళ్ళు తీసేటువంటి ప్రభావం లేదే, ఈయనకే ఎందుకు చేయాలి అంటే, ఒకసారి కైలాస దర్శనం కోసం మహావిష్ణువు ఆ పరమేశ్వరుని దర్శించడానికి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని కైలాస ద్వారబంధం వద్ద ఉంచగా దాన్ని చూసిన గణపతి చాలా బాగుంది అని చెప్పేసి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆడుకుంటూ నోటిలోనికి అలా ఉంచుకొని ఆనందపడుతూ ఉన్న సందర్భంలో విష్ణుమూర్తి పరమశివునితో సంభాషణ చేసి తిరిగి వస్తూ తన సుదర్శన చక్రం కనపడలేకపోయేసరికి ఇది గణేశుని పనే అని చెప్పేసి భావించి ఆయన నోట్లో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని ఏ విధంగా బయటికి తేవాలా అని ఆలోచన చేస్తూ సాక్షాత్తు విష్ణుమూర్తి గుంజళ్ళు తీశాడు గణపతి వద్ద. అలా గుంజళ్ళు తీస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసిన గణపతి పక్కున నవ్వాడు. ఎప్పుడైతే పక్కున నవ్వాడో ఆయన నోటిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం కాస్త బయటపడ్డది. దాన్ని తీసుకొని అమ్మయ్య అంటూ ఆ విష్ణుమూర్తి తన లోకానికి బయలుదేరి వెళ్ళాడు అని శాస్త్రం. సాక్షాత్తు విష్ణుమూర్తి అంత మహానుభావుడే గుంజళ్ళు తీయగా లేనిది కేవలం మనమెంత చెప్పండి. అందుకే మనం కూడాను వినాయక చవితి నాడు తప్పనిసరిగా 21 లేక 9 గుంజళ్ళు తీసి మొట్టికాయలు కూడాను ఈ విధంగా మొట్టుకోవాలి. సర్లేండి, మొట్టికాయలు ఎందుకండి మొట్టుకోవటం, భలేవాళ్లే అని మీరు భావిస్తున్నారు కదూ. గణపతికి మొట్టికాయలు ఎందుకు మొట్టుకోవాలంటే, వ్యాసుల వారు ఒకసారి నర్మదా నదిని తన కమండలంలో బంధించి తపస్సు చేయటానికి బయలుదేరి వెళ్తున్న సందర్భంలో దేవతలందరూ వినాయకుని వద్దకెళ్ళి ఆయన జల తత్వంలో ఉన్న ఆ నదిని కాస్త తన కమండలంలో ఉంచుకొని తపశ్శక్తితో వెళ్తున్నాడు. అది ఆయన ఒక్కడికే పరిమితమైపోతే మిగతా ప్రాంతవాసులంతా ఏమైపోవాలి అని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో గణపతి దేవతలందరికీ కూడాను
అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ కాకి రూపంలో ఈ అగస్త్యముని తపస్సు చేసుకుంటున్నటువంటి చోటు దగ్గరికి వచ్చాడు. ఆ తరుణంలోనే ఆయన తన కమండలాన్ని ఒక బండపైన పెట్టి ఉంచిన సమయంలో కాకి రూపంలో ఉన్న గణేశుడు నీటిని ఉంచినటువంటి ఆ యొక్క పాత్ర పైన నుంచొని అలా దొర్లించేసరికి దానిలో ఉన్నటువంటి నీరంతా కూడాను ఒలికిపోయి నదీమ తల్లి ప్రవహించింది. దాన్ని చూసిన అగస్త్యుల వారు కాకిని అలా అలా అదిలించడానికి బయలుదేరితే బాల గణపతి ప్రత్యక్షమై నీవు చేసినది పొరపాటు కదా అని అన్నప్పుడు అగస్త్యుల వారు తాను చేసిన తప్పిదనానికి క్షమించమని కోరుకుంటూ ఇలా మొట్టికాయలు వేసుకున్నాడు. అంత గొప్ప జ్ఞాని తపోనిష్ఠుడు అయిన అగస్త్యుల వారే మొట్టికాయలు వేసుకొని గణపతి దగ్గర నమస్కారం చేయగలిగింది నిమిత్త మాత్రమైన మానవులమైన మనం ఆ స్వామి వద్ద మొట్టికాయలు ఈ విధంగా మొట్టుకొని నమస్కారం చేస్తే తప్పేమీ లేదు కదా. మరి ఇంత గొప్ప విశ్లేషణ ఈ యొక్క గణేశ చవితి శుభదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. గణేశుడు చాలా విశిష్టవంతమైన ప్రభావంతో ఉన్నాడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు కదండి. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. సరే, శివుడున్నాడంటే ఆయన అభిషేక ప్రియుడు. ఇక ఈ గణపతి ఉన్నాడే, ఈయన మాత్రం చతురావృత్త తర్పణ ప్రియుడు అన్నమాట. చతురావృత్త తర్పణంతో కనుక వినాయక చవితి నాడు ఎవరైతే గణేశుని పూజ చేస్తారో తర్పణ ప్రియత్వం వలన అదృష్టం మీ వెంట ఉండి తీరుతుంది. గణేశుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలకు మీరు పాత్రులై తరిస్తారన్నమాట. ఇంత గొప్ప విశేషం కేవలం ఈ రోజున చతురావృత్త తర్పణం అనేటువంటిది నిర్వహించడం వల్ల మనకు కలిగేటువంటి అదృష్టం. వినాయక చవితి నాడు ఆకాశం వంక చూడకూడదు అసలు. అక్కడ చంద్రుడు కనిపిస్తాడు కదా, మబ్బుల్లో చంద్రుడు ఉన్నప్పటికీ ఉన్నటువంటి హఠాత్తుగా చూసామంటే నీలాపనిందలు అనేటువంటివి కలగడానికి ఆస్కారం ఉంది. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన కృష్ణ భగవానికే తప్పలేదు నీలాపనిందలు. దేవతలంతా ప్రార్థన చేశారు, అయ్యా ఏమిటి నువ్వంటే దేవుడివి కాబట్టి వెళ్ళావు, సరే నీ నీలాపనింద తొలగించుకోవడానికి యుద్ధం చేసి జాంబవతిని కూడాను హాయిగా తెచ్చుకొని పెళ్లి చేసుకున్నావు, సత్యభామను అలాగే వివాహం చేసుకున్నావు, నిమిత్త మాత్రమైన మా సంగతి ఏమిటి అన్నప్పుడు ఎవరైతే ఈ గణపతి చవితి నాడు శమంతకోపాఖ్యానం కథ విని అక్షతలు వేసుకుంటారో నెత్తిన, వారికి ఆ పార్వతీదేవి యొక్క శాపం పనిచేయదు, నివృత్తి ఏర్పడుతుంది సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళన్నీ బాగా స్వీకరించిన గణపతి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కారం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో చంద్రుడు నవ్వగా
ఆ నవ్వుకి వినాయకుని పొట్ట పగిలి ఉండ్రాళ్ళన్నీ కూడాను బయటికి వచ్చేశాయి. దాన్ని చూసిన పార్వతి చంద్రుడిని శపించింది. నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ నీలాపనిందలు వస్తాయి అని. సరే, అలా ఉన్నది కాబట్టి కృష్ణ పరమాత్మ తెలియకుండా గోక్షీర ప్రియుడు కాబట్టి చవితి నాడు పాలలో చంద్రుడిని చూసి శమంతకమణిని కాజేశాడు అనే నీలాపనిందను అనుభవించాడు. దాన్ని తొలగించుకోవటానికి ఆయన ప్రయత్నం చేసి విజయాన్ని చేకూర్చాడు. ఈ సందర్భంగా సామాన్య మానవులు నీలాపనిందలు కలగకుండా ఉండటానికి శమంతకోపాఖ్యానం అనేటువంటిది విని అక్షితలు వేసుకోవాలి అని చెప్పేసి శాస్త్రం. ఇంత మహోన్నతమైనటువంటి ప్రభావం కేవలం ఈ వినాయక చవితి నాడే మనం ఆచరించేటువంటి విధి విధానం. ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి అందరికీ కూడాను అన్ని విధాలా కూడాను అదృష్టాన్ని ప్రసాదించాలని, సర్వమానవాళి కూడాను సుఖశాంతులతో జీవించాలని ఆ గణేశుని మనస వాచ త్రికరణ శుద్ధితో కోరుకుంటూ గణేశ చవితిని చక్కగా నిర్వహించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.